ఇవాళ మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్, ఈవెన్ ఎలక్ట్రిక్ కార్, ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రతి వెహికల్‌లో కూడా లిథియం బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తున్నారు. బట్ మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే సిఏటీఎల్ కంపెనీ వాళ్ళు సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్‌ని కమర్షియల్‌గా తీసుకురాబోతున్నారు. నిజమేనండి. ఇక మీదట రియల్‌గా ఎలక్ట్రిక్ వాహనాల్లో సోడియం బ్యాటరీ ప్యాక్స్‌ని చూడబోతున్నాం. ఈవెన్ ఎలక్ట్రిక్ 4 వీలర్స్ కానివ్వండి, కమర్షియల్ వాహనాలు అయితే తీసుకురాబోతున్నాం. ఈ సోడియం బ్యాటరీ ప్యాక్‌లో చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సుమారుగా 20 సంవత్సరాల పైగా లైఫ్ అనేది బ్యాటరీ ప్యాక్‌లో ఉంటుంది. ఫైర్ రెసిస్టెన్స్ బ్యాటరీ ప్యాక్స్‌కి అయితే కంపెనీలు అయితే దీన్నైతే చెప్తున్నారు. మరి సిఏటీఎల్ కంపెనీలు తాజాగా డెవలప్ చేసిన సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అలానే ఈవీ ఇండస్ట్రీలో ఇది ఎటువంటి మార్పులు తీసుకురాబోతుంది పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. తాజాగా సిఏటీఎల్ కంపెనీ వాళ్ళు టెక్ ట్రాన్స్ అనే ఒక పేరుతో మొట్టమొదటి కమర్షియల్ సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ని అయితే అనౌన్స్ చేశారన్నమాట. ఈ సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఎక్కువ లైఫ్ టైం అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే ఎగ్జిస్టింగ్ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీతో పోల్చుకున్నట్లయితే కొన్ని పాజిటివ్ అంశాలు అనేవి ఈ బ్యాటరీ ప్యాక్లో ఉంటాయని చెప్పి వాళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఫస్ట్ మనం సాధారణ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటే కనుక, సో సాధారణంగా యూజ్ చేసేది లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీస్ మనకి చాలా వరకు మన భారతదేశంలో మనం ఎలా ఆలోచిస్తామంటే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఒక 60 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ వెళ్తే కనుక కొంచెం ఫైర్ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్లో అని చెప్పి కొన్ని థాట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే దీనికి థర్మల్ రన్ అవే వంటి ఈవెంట్ జరిగే అవకాశం ఉంటే దానికి సంబంధించిన గుణం అనేది ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్లో ఉంటుంది. కాకపోతే మనం ఎంతసేపు మన ఆసియా ఖండాల్లో ఏం ఆలోచిస్తామంటే హై టెంపరేచర్స్ గురించి ఆలోచిస్తాం. బట్ డిఫరెంట్ కండిషన్స్లో మనకి కోల్డ్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు అమెరికాలో మంచు వర్షం కురుస్తుంది అనమాట. మంచు సంబంధించిన తుఫాన్ అనేది ఏర్పడుతుంది. ప్రభుత్వం వాళ్ళు హెచ్చరిక కూడా చేశారు. సో ఇలాంటి ప్రదేశాల్లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ కేవలం హై టెంపరేచర్స్ అనే కాదు, లో టెంపరేచర్స్లో కూడా సరిగ్గా పనిచేయాలి. సో ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్లో కొన్ని లిమిటేషన్స్ ఏంటంటే మరీ టూ మచ్ -°C ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ సరిగ్గా పనిచేయాలి అనమాట. సో అలాంటి కొన్ని ఛాలెంజెస్ని ఎదుర్కోవడం కోసం సిఏటీఎల్ కంపెనీ వాళ్ళు ఈ సరికొత్త సోడియం బ్యాటరీ ప్యాక్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. సిఏటీఎల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ -30°C కూడా ఆ బ్యాటరీ ప్యాక్ యొక్క ఎనర్జీని సుమారుగా 90% హోల్డ్ చేసుకోగలదని చెప్తున్నారు. ఈవెన్ మీరు కనుక ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ని ఒక -30°C వాటిని ఛార్జింగ్ కూడా చేయలేవు అనమాట. బట్ ఈ సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఏంటంటే ఈవెన్ మనం -30°C ఉన్నప్పటికీ కూడా ఆ వెహికల్ని ఛార్జ్ చేస్తే ఆ బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ అవుతుంది అనమాట. అలాంటి గుణం ఈ సోడియం బ్యాటరీ ప్యాక్స్ అయితే కలిగి ఉందన్నమాట. అలానే సోడియం అయాన్లకి లిథియం అయాన్లకి ఉన్న తేడా ఏంటంటే సోడియం అయాన్లు కొంచెం పెద్దగా ఉంటాయన్నమాట, లిథియం అయాన్లు చిన్నగా ఉంటాయన్నమాట. సో సోడియం అయాన్లు ఏంటంటే మనకి ఒక హైవే లాగా ఫాస్ట్గా ఫ్లో అవడానికి అనేది అవకాశం అయితే ఉంటుంది సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్. అందుకనే ఈవెన్ -°C కూడా సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ బాగా పనిచేస్తాయి అనమాట. ఇక సిఏటీఎల్ కంపెనీ గురించి చెప్పుకుంటే కనుక వీళ్ళ ప్రపంచంలోనే టాప్ 1 బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళు సరికొత్త ఇన్నోవేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. అలాంటి వీళ్ళు ట్రక్ ట్రాన్స్ పేరుతో ఓవరాల్గా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే సోడియం బ్యాటరీ ప్యాక్స్ని అయితే వీళ్ళు డెవలప్ చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అనమాట. ఇవన్నీ కూడా వీళ్ళు లాంచ్ ఈవెంట్ అనేది అయితే చేశారు. ఇది చైనా దేశంలో జరిగిందనమాట. ఈ బ్యాటరీ ప్యాక్ అనేది ఎలా అయితే కనిపిస్తుంది అనమాట. సో దీని ఎనర్జీ డెన్సిటీ చూసుకున్నట్లయితే 175 Wh/kg అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈవెన్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ఎనర్జీ డెన్సిటీ కొంచెం దగ్గరగా అయితే ఉంటుందని చెప్పి దీని అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఈ లాంచ్ ఈవెంట్లో ఏంటంటే ఒక ట్రక్స్ని సింబాలిక్గా తీసుకున్నారు. సో ట్రక్స్లో కొన్ని గూడ్స్ వేసుకుని డిఫరెంట్ రోడ్ కండిషన్స్లో నడుపుతారు కాబట్టి దాన్ని సింబాలిక్గా తీసుకుని ఇన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు, 150 కిలోమీటర్స్, 200-300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్స్ మేము సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ని డెవలప్ చేస్తామని అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే మీకు ఎంత చెప్పినట్టుగా -15°C వద్ద కూడా ఈ బ్యాటరీ ప్యాక్ని ఛార్జ్ చేసుకోవచ్చు 30 మినిట్స్లో. అంటే -15°C కూడా మీరు 30 మినిట్స్లోనే ఈ ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో ఈ బ్యాటరీ ప్యాక్ని ఉపయోగిస్తే కనుక 20-80% అనేది ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనేది అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే ఈ బ్యాటరీ ప్యాక్ సహాయంతో ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ 100 km/h టాప్ స్పీడ్ వరకు అయితే వెళ్తుందని చెప్తున్నారు. గ్రాడబిలిటీ 15 degrees వరకు గ్రాడబిలిటీ కూడా ఉంటుందని అయితే హైలైట్ చేస్తున్నారు. ఈ సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు హైలైట్ చేస్తుంది 8000 లైఫ్ సైకిల్స్ అని చెప్తున్నారు. సాధారణంగా మన లిథియం అయాన్ కెమిస్ట్రీలో లైఫ్ సైకిల్స్ చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ బ్యాటరీ ప్యాక్ సుమారుగా 1200 నుంచి 1500 లైఫ్ సైకిల్స్ వరకు చెప్తారు. బట్ ఇది చూడండి ఏకంగా 8000 లైఫ్ సైకిల్స్ అని చెప్తున్నారు. అంటే
మనకి ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటే సుమారుగా 20-25 ఇయర్స్ వరకు లైఫ్ టైం అనేది ఈ బ్యాటరీ ప్యాక్తో సాధ్యమవుతుందని చెప్పి వీళ్ళు దీన్ని హైలైట్ చేస్తున్నారు అనమాట. 45 డిగ్రీ కన్నా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటే కనుక ఒక 18 నిమిషాలని ఎలక్ట్రిక్ వెహికల్ 60 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీతో. అలానే లాంగ్ రేంజ్ కూడా సాధ్యం అనేది చెప్తున్నారు వీళ్ళు డెవలప్ చేసిన బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీతో అనమాట. ఇక వీళ్ళు మెన్షన్ చేసిన విషయం ఏంటంటే ట్రక్స్ రిలేటెడ్ వెహికల్స్ కోసం అప్ టు 253 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ డెవలప్ చేశారని చెప్తున్నారు. దీంతో 800 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది సాధ్యమవుతుంది అనేది మెన్షన్ అయితే చేస్తున్నారు అనమాట. మీకు ఇందాక చెప్పినట్టుగా హై డిగ్రీ సెంటిగ్రేడ్లో కూడా ఇది ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అదే అనమాట. 0 to 60% అనేది ఛార్జ్ అవుతుంది అయితే మెన్షన్ చేస్తున్నారు. హై డిగ్రీ సెంటిగ్రేడ్స్ వద్దగానైతే కనుక ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ లైఫ్ సైకిల్స్ 5000 వరకు సైకిల్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఒకవేళ 25 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఈ బ్యాటరీ ప్యాక్ని ఆపరేట్ చేస్తే కనుక 10,000 లైఫ్ సైకిల్స్ వస్తాయని చెప్తున్నారు. సో వీళ్ళు క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే ఎటువంటి ఉష్ణోగ్రతలో ఆపరేట్ చేస్తే దానికి సంబంధించిన లైఫ్ సైకిల్స్ అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఆప్టిమల్ టెంపరేచర్స్లో యూజ్ చేస్తే కనుక ఎక్కువ లైఫ్ సైకిల్స్ వస్తాయని చెప్తున్నారు. 45 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఈ టెంపరేచర్ యూజ్ చేస్తే కొంచెం లైఫ్ సైకిల్స్ తక్కువ ఉంటాయని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. అలానే సోడియం అండ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ లోపల ఉన్న మెటీరియల్ సంబంధించిన ఇమేజెస్ అయితే వీళ్ళైతే దీని అయితే పోస్ట్ చేశారనమాట. 45 డిగ్రీ సెంటిగ్రేడ్ అబోవ్ ఎలా ఉంటుంది, అలానే -40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈ మధ్యలో కూడా ఈ సోడియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ ఆపరేట్ అవుతాయని అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే -20 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఈ వెహికల్స్ని వీళ్ళ బ్యాటరీ ప్యాక్ ఉన్న వెహికల్ని ఛార్జింగ్ చేసుకున్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే వీడియో స్టార్టింగ్లో చూపించినట్టుగా -20 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద కూడా 92% వరకు ఆ ఎనర్జీని హోల్డ్ చేయగలిగిన బ్యాటరీ ప్యాక్ అనేది వీళ్ళు చెప్తున్నారు. అలానే వీళ్ళు డిఫరెంట్ టెస్ట్స్ కూడా చేశారనమాట. సో ఇక్కడ నెయిల్ టెస్టింగ్ కానివ్వండి, లేకపోతే ఫైర్ టెస్టింగ్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఈ బ్యాటరీ ప్యాక్ బాగా పనిచేస్తుంది, ఎటువంటి ఇబ్బంది రాలేదన్నట్టుగా వీళ్ళు డిఫరెంట్ టెస్టింగ్ కేసెస్ని కూడా వీళ్ళు ఇమేజెస్ రూపంలో అయితే మెన్షన్ చేశారు. ఇక వీళ్ళు ప్రజెంట్ మార్కెట్లోకి తీసుకొచ్చిన బ్యాటరీ ప్యాక్ సంబంధించిన సైజెస్ చూసుకున్నట్లయితే 42 కిలోవాట్ అవర్ కెపాసిటీ, 56 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, అలానే 81 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, ఇలా 3 బ్యాటరీ ప్యాక్ కెపాసిటీస్ అయితే వీళ్ళు ఇప్పుడు మార్కెట్లోకి ఈ సోడియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఈ బ్యాటరీ ప్యాక్స్ ని ఇనీషియల్ గా కార్స్ లో అయితే తీసుకురాబోతున్నారన్నమాట. యాలన్ న్యూటీ, జిఎస్సి వాళ్ళ యాలన్ న్యూటీ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ లో అయితే మొట్టమొదటిసారిగా వీళ్ళ యొక్క బ్యాటరీ ప్యాక్ ని అయితే యూజ్ చేసి 2026 సంవత్సరం సెకండ్ క్వార్టర్లో అయితే ఈ సోడియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ ని ఎలక్ట్రిక్ కార్స్ లో యూజ్ చేసి మార్కెట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ ట్రక్స్ లో కూడా వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేయొచ్చు అనేది అయితే మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. అలానే ఇంకొక విషయం ఏంటంటే సోడియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ ఫిక్స్డ్ అనే కాకుండా స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్స్ కింద కూడా మార్కెట్లోకి తీసుకొస్తాం అనేది చెప్తున్నారు. దానికి సంబంధించిన ఇమేజ్ అనమాట ఇది. మరి సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు ఈ టాన్జింగ్ అనే ఒక బ్యాటరీ ప్యాక్ని ఎందుకు మార్కెట్లో తీసుకొస్తున్నారంటే ప్రజెంట్ మనకి ఎన్ఎంసీ కెమిస్ట్రీతో పోల్చుకున్నట్లయితే మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన సోడియం అయన్ బ్యాటరీ ప్యాక్లు అయితే ఉందన్నమాట. సో ముఖ్యంగా ఈ సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు ఈ సోడియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే లాస్ట్ ఇయర్ లేకపోతే 2 years బ్యాక్ అనే కాదు, మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్లో అంటే లాస్ట్ 3 years నుంచి కూడా ఈ సోడియం అయన్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన వీడియోస్ అనేది మెన్షన్ చేసాము. ఎగ్జాక్ట్గా అదే జరిగింది అనమాట. సో గత సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు రీసెర్చ్ చేశారు, ఇప్పుడు ఫైనల్గా ప్రొడక్షన్ రెడీ అయిందనమాట. సో ఇక మీదట మన భవిష్యత్తులో రాబోతున్న సోడియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ అనే పదాన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2026 సంవత్సరం సెకండ్ క్వార్టర్లో వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ని అయితే తీసుకురాబోతున్నారు. అది కూడా జిఎస్సి కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్లు అయితే వీళ్ళు ఈ బ్యాటరీ ప్యాక్ని అయితే ఉపయోగించబోతున్నారు అనమాట. మరొకసారి ఈ బ్యాటరీ ప్యాక్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే వీటిని మనం అత్యంత హై టెంపరేచర్స్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు, సుమారుగా 60 డిగ్రీ టెంపరేచర్స్ వద్ద కూడా. అలానే -15 degrees కానివ్వండి, -20 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద కూడా బ్యాటరీ ప్యాక్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఈవెన్ -20 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద కూడా ఈ బ్యాటరీ ప్యాక్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ ఆపరేట్ చేయొచ్చు అనమాట. సాధారణంగా ఏంటంటే మనకి ఎన్ఎంసీ కెమిస్ట్రీ వెహికల్స్లో ఇలా -15, -20 డిగ్రీ సెంటిగ్రేడ్లో వెహికల్ నడిపా అనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో స్టార్ట్ అవ్వకపోవడం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ని సోడియం అయన్ బ్యాటరీ ప్యాక్ ఓవర్కమ్ చేస్తున్నాయి కాబట్టి దాంట్లోని అడ్వాంటేజెస్ కానివ్వండి, ముఖ్యంగా లైఫ్ సైకిల్స్ చూసుకున్నట్లయితే 26 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద కనుక ఈ వెహికల్స్ని ఆపరేట్ చేయగలిగితే కనుక 10,000 లైఫ్ సైకిల్స్ వస్తాయని చెప్తున్నారు. అంటే 27 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు లైఫ్, మనకి సంవత్సరానికి 365 లైఫ్ సైకిల్స్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటే, సో అంత భారీ లైఫ్ టైం నిజంగా వస్తే కనుక ఈవీ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. కాకపోతే ప్రజెంట్ ఇంకొక ప్రశ్న ఏంటంటే మరి ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క ప్రైజెస్ గురించి చెప్తే యాజ్ ఆఫ్ నో అంటే వీళ్ళు చెప్పే మాట ఏంటంటే ప్రజెంట్ సోడియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ కూడా అందుబాటులో ధరలోనే వస్తాయి. ఎందుకంటే ఇందులో ఉన్న సోడియం పదార్థం ఏదైతే ఉందో మనకి పర్యావరణంలో పుష్కలంగా దొరికే ఒక పదార్థం కాబట్టి ఈ సోడియం అయన్ బ్యాటరీ ప్యాక్స్కి
ప్రైజెస్ కూడా మరీ ఎక్కువైతే ఉండవని చెప్పి సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మరి మనం చూడాలి. సో వన్స్ మన చైనాలో ఈ కార్ని మార్కెట్లో తీసుకొచ్చిన తర్వాత ఆ ఓవరాల్ కాస్టింగ్ని మనం అనలైజ్ చేయగలిగితే కనుక ఈవీ వెహికల్ ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్ బ్యాటరీ టెక్నాలజీ ఫుల్ ప్లెడ్జ్డ్గా వచ్చిందని మనం భావించవచ్చు అనమాట. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రజెంట్ ఉన్న ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వీళ్ళు డెవలప్ చేసిన సోడియం అయన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ యొక్క ఎనర్జీ డెన్సిటీ చూస్తే 175 Wh/kgగా అయితే ఉంది. బట్ దీని యొక్క ఎనర్జీ డెన్సిటీ మరింత పెరుగుతుందని చెప్పి సిఏటిఎల్ కంపెనీలు చెప్తున్నారు. సో ఇది ప్రాక్టికల్గా తీసుకొచ్చిన వెహికల్ కెపాసిటీ కాబట్టి దానికి సంబంధించి 175 Wh/kg యూజ్ చేస్తున్నారు. ఇంకా రాబోయే సంవత్సరాలు ఇంకా దాన్ని మరింత R&D చేసిన తర్వాత ఇంకా ఎక్కువ హయ్యర్ ఎనర్జీ డెన్సిటీ తీసుకొస్తే కనుక మరింత ఎక్కువ రేంజ్ వెహికల్స్ పాసిబిలిటీ అవుతుంది. ఇంకా వెయిట్ ఆఫ్ ది బ్యాటరీ ప్యాక్ కూడా తగ్గుతుంది అనమాట. మరి సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు అయితే సోడియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చేస్తున్నారు. ఇవి త్వరలోనే భారతదేశ మార్కెట్లో కూడా రావాలని ఆశిద్దాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.